అందరికీ నమస్తే. నా పేరు తగుళ్ళ జనార్దన్ యాదవ్. నేను జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న స్కూళ్ళల్లో ప్రతి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళల్లో అధిక ఫీజుల దోపిడీ జరుగుతుంది. మరి అధికారుల దృష్టికి పోతుందా పోవట్లేదనేది నాకు అర్థం కాని ముచ్చట. ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం, అయినా కూడా ఈ దోపిడీ మాత్రం ఆగట్లేదు. విద్య పూర్తిగా వ్యాపారం అయిపోయింది. మరి ఈ వ్యాపారాన్ని అరికట్టాలే, పేదలందరికీ ఉచిత విద్య అందాలి అని చెప్పి నా ఉద్దేశం. దయచేసి నేను జనసేవా సమితి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది గుడిసి అనుకోకరు దయచేసి, ఇది నా ఆఫీసు. అందరూ వేరే రకంగా అనుకుంటారు. అయితే నేను ఏమంటున్నా అంటే, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఎస్ఆర్ స్కూల్ ఉన్నది. కిడ్స్ ఒక్కడు ఉంటుంది, హై స్కూల్ ఒక్కడు ఉంటుంది. హై స్కూల్ అయితే అడవిలో ఉంటుంది, అలా ఎవ్వడు రావద్దు, గేట్ వేసుకుంటాడు ఆయన. ఇక అలా ఎంత ఫీజులు ఉంటాయో ఏం కథో, ఆ పిల్లగాడు ఏం చదువుతాడో, ఆ విద్యార్థులు అసలు ఏం చదువుతారో కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ కిడ్స్ కాడికి వద్దాం. ఇది సూర్యాపేట లోకల్లో ఉంటుంది. ఇక అదైతే జైలే. ఇప్పుడు ఏదో చేస్తుండు, అందులో పిల్లగాళ్ళకు ఈరోజు ఈ కూరగాయలు వండుకరావాలంటే ఆ కూరగాయలే వండుకరావాలి. అందరూ ఒక్కరు కాదు, అందరూ అదే కూరగాయలు వండుకరావాలి. వండక రాకుంటే పొద్దుకు నిలబడాలి బెంచ్ మీద. ఇక అందరూ ఆ రోజు అదే డ్రెస్ వేసుకురావాలి, వేసుకురాకుంటే పొద్దుకు నిలబడాలి ఆ బెంచ్ మీద. ఫీజులు కట్టలేదనుకో కఠినమైన శిక్షలు ఉంటాయి. అందులో తల్లిదండ్రులకు ఇబ్బందులు ఉంటాయి, స్టూడెంట్స్కి ఇబ్బందులు ఉంటాయి. ఇక తదితరాలు, ఆయనే బుక్స్ అమ్ముతాడు, ఆయనే బ్యాడ్జ్ అమ్ముతాడు, ఆయనే బెల్ట్ అమ్ముతాడు, ఆయనే టై అమ్ముతాడు. ఇక తదితరాలు రోజు వారానికి ఒక ప్రోగ్రాం అంటాడు, ప్రోగ్రానికి పైసలు అంటాడు. ఇంకోటి ఏంటంటే మామూలు పని చేసేటోళ్ళకి, ఎందుకంటే ఇవన్నీ కావాలి, ఇవన్నీ ఇప్పుడు స్నాక్స్ ఇవన్నీ ఒకటే రకంగా తీసుకొచ్చుకోవాలంటే ఈ పేదలు తెచ్చుకోరు, పైసలు ఉండవు కనుక. అందుకనే పేదలకు మాత్రం ఆయన సీట్ ఇవ్వడు. గవర్నమెంట్ ఉద్యోగులకు, మంచి మంచి బిజినెస్ మ్యాన్లకు ఇక ఆయన ఏ ఫీజు అంటే ఆ ఫీజే. అందుకనే అధికారులకు నేను తెలియజేస్తున్నా, అయ్యా మా పేద ప్రజలు చదువుకోవాలనుకుంటున్నాం. మరి గవర్నమెంట్ స్కూళ్ళలో అందరూ గవర్నమెంట్ స్కూల్ పోతే సరిపోయే గవర్నమెంట్ స్కూల్ లేవు. మరి ఆ దగ్గరలో ఉన్న ఆ ఎంఎస్ఆర్ స్కూల్ పోదామంటే మీకు సీట్ లేదు పో అంటుండు. అధిక ఫీజుల దోపిడీ, ఈ అధిక ఫీజులతో అనేక అక్రమ ఆస్తులు కొనుగోలు చేసిండు, బిల్డింగులు కట్టిండు. మరిది ఎక్కడిది సంపాదన? ఎంత ఫీజులు వసూలు చేస్తే అంత బిల్డింగులు కట్టాలి? మీరు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇటువంటి స్కూళ్ళు ఇంకా చాలా ఉన్నాయి, చాలా వెలికి తీస్తాను. ఎంఎస్ఆర్ స్కూల్ను ఫస్ట్ మీరు తనిఖీలు చేయండి. వాళ్ళ ఫీజు స్ట్రక్చర్ ఎంత, నర్సరీ నుంచి 10th వరకు వాళ్ళు ఎంత ఫీజు వసూలు చేస్తారు, డాష్ బోర్డ్ మీద పెట్టగలుగుతారా? ఇది మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఫీజు స్ట్రక్చర్ ఎంత, అసలు ఎంతెంత వసూలు చేస్తారు, నర్సరీ ఎంత వసూలు చేస్తారు, యూకేజీ ఎల్కేజీ ఎంత వసూలు చేస్తారు, 10th క్లాస్ ఎంత వసూలు చేస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక బస్సులు ఉంటాయి, ఆ బస్సులకు ఫీజులు ఇక వాళ్ళకే అరక. ఇక కొద్ది దూరం ఉంటే 10,000 అంటాడు సంవత్సరానికి, ఇంకో లేకుంటే 12,000 అంటాడు, 20,000 అంటాడు, 30,000 కూడా అంటాడు. ఆయనకే అరక ఇక ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క విద్యార్థికి. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మరి ఎంఎస్ఆర్ స్కూల్ను తక్షణమే అధికారులు దాన్ని ఫీజు నియంత్రణ చట్టం కింద ఆ ఫీజు నియంత్రణ చట్టం చేయాలి. దాని మీద అసలు చర్యలు తీసుకోవాలి, అతన్ని కఠినంగా శిక్షించాలి. అది గవర్నమెంట్ పరం చేసుకొని గవర్నమెంట్ లెక్కల్లో ఉంచుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను అధికారులకు ఒకటే కోరుకుంటున్నాయా, పేద విద్యార్థులు అందరూ చదువుకోవాలి. అది ఏ స్కూల్ అయినా కానీ, అది కార్పొరేట్ వ్యవస్థ కానీ ప్రైవేట్ వ్యవస్థ కానీ, ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి, అందరికి సీట్ దక్కాలి. మీరు ఒకసారి గమనించండి, ఆల్రెడీ నర్సరీ మొత్తం ఫిలప్ అయి ఉంటాయి. ఒకసారి ఆ రికార్డు తీసుకొని చూడండి, ఒక్క పేద విద్యార్థికి ఉందేమో చూడండి. గతంలో చదివిన నర్సరీలు ఉంటారుగా, యూకేజీలు ఉంటారు. ఇప్పుడు యూకేజీ వాళ్ళు ఎల్కేజీలు ఉంటారు, ఎల్కేజీ వాళ్ళు యూకేజీలు ఉంటారు కదా, యూకేజీ వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరి పిల్లలకు మీరు ఒకసారి తనిఖీ చేయండి. అందుకనే మేము అంటున్నాం, మీరు తక్షణమే ఆ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ, పేద విద్యార్థులందరికీ కూడా ఆ స్కూల్లో అవకాశం కల్పించాలి, సీట్లు కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాను. విద్యార్థి సంఘాల నాయకులారా, ప్రజా సంఘాల నాయకులారా, మీరు అందరూ ముందు రండి. దయచేసి ఆ స్కూలు ఇంకా తదితర స్కూళ్ళు కాలేజీలలో పేద విద్యార్థులు చదువుకోవాలి, వాళ్ళందరికీ సీట్లు దక్కాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా ముందుకొచ్చి ఉద్యమించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.